హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే మేడారం అయితే వెళ్తున్నాం. సో వెళ్ళేదారిలో పెట్రోల్ కొట్టించుకొని డీజిల్ కొట్టించుకొని కార్లో మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెళ్తుంటే మధ్యలో కొరి ఉంది కాబట్టి కొరి కూడా చూసుకొని మేమైతే వెళ్ళాం. దర్శనం అయితే మంచిగా జరిగింది. కాకపోతే మేము లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి పెట్టుకొని వచ్చాం. చాలామంది జనాలు అయితే ఉన్నారు ఆ రోజు. నాకు తెలిసి ఆ రోజు ఏదో మంచి రోజు అనుకుంటా. గుడిలో జనాలు ఉన్నారు. ఇంకా గుడిని మంచిగా డెకరేట్ చేశారు, బాగుంది గుడి. సో అక్కడైతే మొత్తం దర్శనం చేసుకొని మేమైతే మేడారం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మా పిన్ని అయితే కొంటుంది. సో అదేంటంటే ఈ విధబట్టు అనమాట దేవుడికి. నెక్స్ట్ ఇక్కడ వెళ్తుంటే ఫారెస్ట్ ఏరియా అయితే కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఒక లొకేషన్ కనిపించింది, అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మా పిన్ని, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మా పిన్ని గ్రూప్ ఛానల్ ఉంది గైస్, ఏంటంటే అది శ్రీస్ డైరీ అని. సో టైప్ చేయండి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మేమైతే మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా 10 minutesలో వస్తుంది, ఇంకా వచ్చేసింది. ఆల్మోస్ట్ మేము మేడారంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మేము కోల్డ్ తీసుకుంటున్నాం. పక్క కొయ్యాలి కదా మనం మేడారం వెళ్తే సమ్మక్క సారక్కకి. సో మేము రెండు, మా పిన్ని వాళ్ళు రెండు అయితే కోళ్ళు అయితే కోస్తున్నాం. అవి తీసుకొని డైరెక్ట్గా వాగు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే వాగు దగ్గర అసలు నీళ్ళు అయితే లేవు, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక 3 feet అంతే ఉన్నాయి వాటర్, ఇంకెక్కువ కూడా లేవు. మొత్తం శాండ్ అది ఉంది. సో అక్కడ మేమైతే మునగలేదు, జస్ట్ నెత్తిన వాటర్ పట్టుకొని అయితే వాటర్ చల్లుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వెళ్ళేదారిలో వాటర్ అయితే నేను వెళ్తే వాటర్ తప్ప అన్నీ తిన్నాను అనమాట. మీన్స్ మాజా తాగేసి, మమ్మీ వాళ్ళు టీ తాగేసి కార్ అయితే అక్కడ పార్క్ చేసి మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నాకైతే గుడి చాలా నచ్చింది. అంటే నేను వెళ్ళి 1 year అయింది. మంచి రెనోవేట్ చేస్తే చాలా కొత్తగా అనిపించింది, నాకు బాగుంది. ఆ రోజైతే వర్షం పడింది, చినుకులు పడ్డాయి బాగా, అంటే వెళ్ళేదారిలో పడ్డాయి. అక్కడికి వెళ్ళాకైతే పడలేదు. సో మంచిగా అనిపించింది, చల్లగా ఉంది, ఎండ లేదు. మంచిగా వెళ్ళి అమ్మ సమ్మక్క సారక్కని దర్శనం చేసుకొని ఇక్కడ మేమైతే నూడిల్స్ తింటున్నాము. నూడిల్స్ ఎందుకు తింటున్నాం అంటే మా మామయ్య వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు. సో లోపలికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారా అని మేమైతే నూడిల్స్ తినేసి అలా లోపల గుళ్ళో కొద్దిసేపు తిరిగి ఇంకా మెయిన్గా అయితే వెళ్ళిపోయాం గద్దెల దగ్గరికి. సమ్మక్క సారక్క గద్దె దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఎవరో మా గాజులు దొబ్బేశారంటే వాళ్ళు అనుకోకుండా తీసుకున్నారు, మరి లేకపోతే దేనికి తీసుకున్నారు, కానీ తీసుకున్నారు. బట్ వీఆర్ సాడ్ గైస్, ఎందుకంటే చాలా బాగున్నాయి గాజులు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడైతే చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు, తొక్కేస్తున్నారు, మొత్తం కాళ్ళు మీదకి ఎక్కుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ సారలమ్మ గద్దె దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా సైడ్ ఇంకా 2 వాటికి కూడా చూసుకొని మేమైతే కోల్డ్ డ్రెస్సింగ్ కోసం అయితే వెళ్తున్నాం. డ్రెస్సింగ్ చేయించుకొని ఇక్కడైతే వండుకొని తినడానికి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం. సో మా పిన్ని బాబాయ్ అయితే కట్టెలపై రెడీ చేస్తున్నారు. చేసిన తర్వాతకి మా చెల్లి వండుతుంది కదా, ఇవాళ అది తింటామో పడేస్తాము, జస్ట్ కిడింగ్, బాగానే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మేము షటిల్ ఆడుకుంటున్నాం, తర్వాతకి క్రికెట్ కూడా ఆడుకున్నాం. సో ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ 50% అయితే అయిపోయింది. ఒకసేపు క్రికెట్ ఆడుకొని వచ్చేసరికి కూర అయితే అయిపోయింది గాయస్. బాగానే ఉంది కూర, నాట్ బ్యాడ్. ఎందుకంటే చేసింది మా మమ్మీ పిన్ని కాబట్టి. మా చెల్లి ఏదో షో చేసింది నించొని కలుపుతా అని. ఇక్కడైతే అన్నం తినేసి ఇక్కడ డాగ్స్ ఉంటే వాటికి అన్నం పెట్టేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ గాయస్.